ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ సహవాసంతో కూడుకున్నటువంటి ప్రార్థన నువ్వు చేస్తూ ఉండవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి వారితోటి నువ్వు సహవాసముగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ దేవునితోటి సహవాస ప్రార్థన అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? అటు రీతిగా నీవు కలిగి లేనట్లయితే ఎక్కువ కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నారు. అవునేస్తమా, పరిశుద్ధాత్మ దేవునితోటి నీవు సహవాసం కలిగి ఉన్నట్లయితే ఆయన ఉచ్చరింపశక్యము కానటువంటి మూలుగులతోటి నీ కొరకు తండ్రికి విజ్ఞాపన చేసేటువంటి వాడిగా ఉంటారు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నప్పుడు, ప్రార్థన చేసుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో, మంచం మీదే ఉన్నప్పుడు, లేవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకున్నటువంటి శక్తి ఉండదు. లేవలేనటువంటి బలహీనతలో మనం ఉంటాము. అటువంటి సమయంలో ప్రార్థన చేయడం మనకి రాదు. కానీ అటువంటి సమయంలో దేవుడు నీ పక్షముగా ఉండి, పరిశుద్ధాత్ముడు తండ్రి కొరకు నీ పక్షముగా ఉచ్చరింపశక్యము కానటువంటి మూలుగులతోటి తండ్రికి విజ్ఞాపన చేస్తుంటాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, లేదంటే సహవాసంతో కలిసినప్పుడు వారు నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. లేదా కుటుంబంలో నువ్వు ప్రార్థన నువ్వు బహిరంగంగా నువ్వు తెలియజేసుకున్నటువంటి పరిస్థితులను గురించి నీ కుటుంబంలోని వారు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కానీ నీ గుండె లోతులో ఉన్నటువంటి మనోవేదన, దిగులు, చింత, వీటిని గురించి నువ్వు ఎవరికి కూడా చెప్పుకోలేవు. నీలో నువ్వే కృంగిపోతూ ఉంటావు. కానీ అటువంటి సమయంలో నీ హృదయ లోతుల్ని ఎరిగినటువంటి దేవుడు నిశ్చయముగా నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే, నీవు సంఘంలో సహవాసంతో చేసేటువంటి ప్రార్థన, కుటుంబ సభ్యులతోటి చేసేటువంటి సహవాస ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, నువ్వు పరిశుద్ధాత్మనితోటి సహవాసము కలిగినట్లయితే గనక ఆయన నీ ప్రతి పరిస్థితుల్లోనూ తోడుగా ఉంటాడు. నువ్వు ఏ రీతిగా ఆలోచన చేయాలి, ఏ రీతిగా నువ్వు నడుచుకోవాలి, నువ్వు ప్రార్థన చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో ఆయనే నీ పక్షముగా ఉండి ఉచ్చరింపశక్యము కానటువంటి మూలుగులతోటి ఆయన నీ పక్షంగా విజ్ఞాపనం చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఇట్టి ప్రార్థన నాకు అవసరమై ఉన్నది అని నీవు అనుకున్నట్లయితే గనక ఇప్పుడే మోకరించు, దేవుణ్ణి అడుగు. దేవా, ఇంతవరకు కూడా నేను సంఘంలో, కుటుంబంలో, స్నేహితులతోటి సహవాసం మాత్రమే నేను చేయగలిగి ఉన్నాను. కానీ వారు నా యొక్క భౌతిక సంబంధమైనటువంటి అవసరతల కొరకు వారు చూడగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు. కానీ నా హృదయంలో ఉన్నటువంటి వేదనని వారు చూడలేకపోతున్నారు. కానీ నీవైతే గనక హృదయాంతరంగాల్ని ఎరిగి ఉన్నటువంటి వాడవు. నిస్సహాయమైనటువంటి స్థితిలో, బలహీనమైనటువంటి స్థితిలో, నా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో నీవు నా పక్షముగా తండ్రికి విజ్ఞాపనం చేసేటువంటి గొప్ప దేవుడివి అని నీవు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే మరి నిశ్చయముగా నీ బలహీనతలు నీ చుట్టుపక్కల వారికి, నీ స్నేహితులకి, నీ సంఘంలో వారికి తెలియకపోయి ఉండవచ్చు. కానీ నీ బలహీనతలు ఎరిగినటువంటి దేవుడు
నీకు సహవాసముగా నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు నీ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేటువంటి వాడిగా ఉంటాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.